నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనము వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి ఏ అనారోగ్యాలు కలగవచ్చు అని మనము ప్రాథమికంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వారి గ్రహస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందరికీ కూడా వృషభ లగ్నము, వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంటుందా అంటే కాదు. వారి గ్రహస్థితిని బట్టి, వారు జన్మించిన సమయాన్ని, ఉన్న గ్రహస్థితిని, లగ్నాత్తు, మళ్ళీ ఆధిపత్యాలను బట్టి ఏ గ్రహాల కలయిక వల్ల కొన్ని మారుతూ ఉంటాయి. ప్రాథమికంగా ఎముకలకి సంబంధించిన వ్యాధులు, కీళ్ల సమస్యలు, అలాగే ఆస్తమా, రొమ్ము పరిచయం వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఛాతీకి సంబంధించిన వ్యాధులు ఇక్కడ చంద్రుడికి తృతీయం వచ్చినందువల్ల మూత్రపిండ వ్యాధులు, మూత్రకోశ వ్యాధులు వస్తాయి. స్త్రీలలో కూడా జననాంగ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ లగ్నాధిపతి, షష్టాధిపతి శుక్రుడే కాబట్టి వీరికి ఈ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు. అలాగే రక్తహీనత, లుకేమియా వంటి రక్త వ్యాధులు, దోషాలు, అలాగే క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు కూడా వీరికి వస్తాయి. హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవటము ఎక్కువగా కూడా, అలాగే మధుమేహము, థైరాయిడ్, అజీర్ణము, అల్సర్లు, చెవి, ముక్కు, నోటికి సంబంధించిన వ్యాధులు, వాటికి సంబంధించిన క్యాన్సర్లు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రాథమికంగా మనం ఎప్పుడైనా సరే ఉగాదికి ఎలాగో మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం, చూపించుకుంటాం. ఇవాళ రేపు జన్మజాతకం పరిశీలించుకోవటం అందరికీ అలవాటు, పరిపాటుగా జరిగింది. కాబట్టి మీకు మీ ఇంటి దగ్గరలో వారు కానీ ఎవరైనా నమ్మకమైన పండితుడు, జ్యోతిష్యుడు ఉన్నప్పుడు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవటం అనేది ఎప్పుడైనా మంచిది.